మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకు విశేషంగా ఉన్న 12 మాసాల్లో 4 మాసాలు ముఖ్యమైనవి అంటుంటారు. అందులో ఇప్పుడు మనం ఉన్న మాఘమాసం కూడా ఒక విశేషమైన మాసం. మరి ఈ మాసంలో ముఖ్యంగా ఎటువంటి విధానాలు ఆచరించాలి, ఎటువంటి విధానాలు ఆచరిస్తే అంతా కూడా సవ్యంగా జరుగుతోంది వాళ్ళ జీవితంలో, దాని గురించి తెలియజేయండి. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మాఘమాసం అనే పేరు మనం వినంగానే మనకి పెద్దలు నానుడి వాక్యం ఒకటి చెప్తారు. ఆకామావై అని చెప్తారు అనమాట. ఆకామావై అంటే ఆషాఢ మాసంతో మొదలు, కార్తీక మాసం, అలాగే మాఘమాసం, వైశాఖ మాసం. అంటే 2 ఉత్తరాయణంలో వస్తాయి, 2 దక్షిణాయనంలో వస్తాయి. ఉదాహరణకి ఆషాఢ మాసం అలాగే కార్తీక మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటివి. అలాగే మాఘమాసం, వైశాఖ మాసం ఉత్తరాయణంలో వచ్చేటటువంటివి. ఈ ఉత్తరాయణం రాగానే సూర్యుడు ఉత్తరానికి తన యొక్క పయనాన్ని చేస్తుంటాడు. అందుకని అయనం అంటే మార్గం అనేటటువంటి అర్థాన్ని చెప్తారు. కాబట్టి సూర్య భగవానుడు ఉత్తరానికి ప్రయాణించడం అనేటటువంటి మాటతో దీనికి ఉత్తరాయణం, అలాగే మాఘమాసంలోకి మనం ప్రవేశించాం. ఇప్పుడు మాఘ అనేటటువంటి మాట చూసినప్పుడు సహజంగా మఖా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమికి మాఘమాసం అనే పేరు అనేది జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటిది కాదు. కొన్నిటికి మాత్రమే పురాణాలు చెప్పారు. కానీ మాఘమాసానికి కూడా పురాణం ఉంది. మనం ఎట్లా అయితే కార్తీక మాసానికి పురాణం ఉందో వైశాఖ మాసానికి పురాణం ఉంది, అలాగే మాఘమాసానికి కూడా పురాణం ఉంది అని చెప్పారు. అంటే సేమ్ కార్తీకంలో మనం రోజు ఒక అధ్యాయం చదివినట్టు చదవటం ఉంటుందా? ఇక్కడ కూడా మాఘ పురాణం ఉందండి పూర్తిగా. కాబట్టి అటువంటి మాఘ పురాణం చాలా విశేషమైనటువంటిది అని చెప్పారు. ఎందుకంటే ఇది ఉత్తరాయణం, దేవతలందరికీ కూడా పగటి కాలం అని చెప్పారు. అంటే మీరు ఇక్కడ ఈ ఉత్తరాయణం ఏదైతే ఉందో అంటే 6 నెలల కాలం, ఈ 6 నెలల కాలం అంతా కూడా పగటి కాలం. మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేయండి అది దేవతలకి సుస్పష్టంగా తెలిసిపోయేటటువంటి సందర్భం. అందుకనే ఒడుగులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉత్తరాయణం వస్తేనే చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విషయానికి వస్తే ఆ పేరులోనే మనకి తెలుస్తోంది. అఘ అంటే పాపం, మా అంటే తీసేటటువంటిది అని అర్థం. మా అంటే తీసేటటువంటిది, అఘ అంటే పాపం. ఈ మాసం పాపములను పోగొట్టుకోవడానికి చాలా అత్యద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకుంటాం. ఇందులో కూడా కార్తీక మాసంలో లాగానే స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాఘమాసంలో కూడా అప్పుడు ఎట్లా చలి ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే చలి ఉంటుంది. ఈ కాలంలో కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇక్కడ సూర్య నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యతని చెప్పారు. అంటే దీన్ని సౌరమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. సౌరమాసం అంటే ఇదంతా సూర్య భగవానుడికి సంబంధించింది. దీన్ని ఎవరైతే సరైనటువంటి రీతిలో వాడుకున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుందని. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష భగవానుడు. మిగతా దేవతల పట్ల మనకు అనుమానం ఉందేమో కానీ సూర్య భగవానుడి పట్ల అనుమానం ఉండడానికి అవకాశం లేదు. నిత్యము కనిపిస్తూ ఉన్నాడు. ఆయన తాలూకు వచ్చేటటువంటి కిరణాలు అంతా కూడా మనం పొందుతూ ఉన్నాం. ఎన్నో కర్మాగారాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేకపోతే అసలు మనకు గమనం లేదు. చంద్రుడు లేకపోతే అయినా ఏదో కొద్దిగా మార్పు ఉంటుందేమో కానీ అసలు సూర్యుడు లేకపోతే గమనం లేదు. ఎందుకంటే మనం తెల్లారిందని లేవని కూడా లేవం మనం చాలా మంది. ఆహారమైన ఏదైనా ఆయన కిరణాలు సూర్య భగవానుడితోనే ముడిపడి ఉన్నటువంటి జీవనం మనందరిది కూడా. అటువంటి సూర్య భగవానుడికి అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క మాసం, సూర్య భగవానుడు జన్మించినటువంటి మాసం ఈ యొక్క మాఘమాసం అని చెప్తున్నారు. ఈ మాఘమాసంలోనే మనకి వసంత పంచమి అని ముందు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు అందులో రావడం, దాన్ని వసంత పంచమి అనడంలో కూడా కొన్ని అర్థాలు చెప్పారు. వసంతుడు అన్న శబ్దానికి అర్థం మన్మథుడు అని చెప్పారు. అంటే మన్మథుడు ఆవిర్భవించిన రోజే. అలాగే సరస్వతీదేవి, వీళ్ళందరూ ఒకసారి జన్మించారు. వీళ్ళందరూ కూడా మన్మథుడు లేకపోయినా మన జీవనం లేదు, సరస్వతి అంటే జ్ఞానం లేకపోయినా మన జీవనం లేదు. ఏది లేకపోయినా కూడా తర్వాత తరం లేదండి. జ్ఞానానికి పరంపర ఉండాలి, వంశానికి కూడా పరంపర ఉండాలి.
కానీ వంశపరంపరని అనుగ్రహించేవాడు మన్మథుడు, జ్ఞాన పరంపర అనుగ్రహించేది సరస్వతీదేవి. అంతటితో మొదలవుతుంది మనకి. తర్వాత సప్తమి మనందరికీ తెలుసు, రథసప్తమి. రథసప్తమి అత్యంత విశేషమైనటువంటిది. సూర్యభగవానుడు జన్మించినటువంటి రోజు. ఆ రోజున ఎవరైతే సూర్యభగవాను ఆరాధన చేస్తున్నారో ఈ మాసంలో ఆదివారం చాలా విశేషంగా వచ్చింది. దాన్ని ఆరాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శ్రియం పుత్రాంశ్చ దేహిమే అని డబ్బులు అలాగే పుత్ర సంతానాన్ని కూడా సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు అని మనకి పురాణంలో మనకి ప్రత్యేకంగా ఉన్నది. అలాగే సప్తమి. ఇక తర్వాత మనకి భీష్మ ఏకాదశి అనే పర్వదినం కూడా ఇందులోనే వస్తుంది. భీష్మ ఏకాదశి అంటే మనందరికీ భీష్ముడి గురించి చాలా వరకు తెలియదు. భీష్మ పితామహుడు లోకానికి చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అది అత్యంత విశేషమైనటువంటిది. అందుకనే మహాభారతం మనకు అసలు అధ్యాయాల్లో కానీ మనకు చదువుకునేటటువంటి పుస్తకాల్లో కానీ ఇవాళ రాకపోవడం అనేటటువంటిది కొద్దిగా మనం బాధపడవలసినటువంటి అంశం. ఎందుకంటే అసలు పిల్లలకి భారతం అనేటటువంటి మాట కూడా తెలియకుండా మనం పెంచుతూ ఉన్నాం. చాలామందికి మహాభారతం అంటే ఏమిటో తెలియదు. కాబట్టి అటువంటి మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే భీష్మ పితామహుడిది. అందుకనే చెప్పారు భీష్మ అష్టమి అంటే ఎప్పుడైతే రథసప్తమి వచ్చిందో తెల్లవారిని భీష్మాష్టమి అంటారు. ఆ భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణం చేయమని చెప్పారు. ఎవరు చెయ్యాలి అని అడిగారు. తండ్రి ఉన్నవాడు కూడా చెయ్యాలండి అని చెప్పారు. అంటే ఆయన అందరికీ పితామహుడు, సర్వలోక పితామహుడు ఆయన. కాబట్టి అటువంటి భీష్మ పితామహుడి యొక్క ఇది జరిగినటువంటి నిర్యాణం జరిగినటువంటి మహాపర్వదినం భీష్మ ఏకాదశి. కాబట్టి భీష్మ అష్టమి రోజు నుంచి భీష్మ ఏకాదశి వరకు ఆయన పూర్తిగా నేను వెళ్ళిపోతున్నాను అని ధర్మాలన్నీ ఉపదేశం చేసి చివరిగా విష్ణు సహస్రనామాన్ని చెప్పారట ఆయన. విష్ణు సహస్రనామం ఆవిర్భవించింది కూడా మాఘమాసంలోనే. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున ఆయన చివరగా చేసిన స్తోత్రం ఏమిటంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఆ విష్ణు సహస్రనామాలన్నీ కూడా చేసి చక్కగా తనువు చాలించారు. అందుకనే అంత్యంలో ఎవరు విష్ణునామం చెప్తారో వాళ్ళకి కైవల్యం లభిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ మాసం అంతా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలా, ఈ రోజే విశేషంగా చేయాలంటారా? అంటే ఈ రోజు ఆవిర్భవించింది. మనం అసలు ఈ మాసం అని కాదు, మనకి చాలా మందికి నిత్యంలో ఉంది. అవునవును. ప్రత్యేకంగా ఈ ఏకాదశి పర్వదినాన్ని గనక గుర్తుపెట్టుకొని గనక పారాయణ చేస్తే అన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది ఆవిర్భవించిన రోజు కాబట్టి. మనం ఎట్లా అయితే సంవత్సరం మొత్తంలో పుట్టినరోజు జరుపుకొని చాలా ఆనందపడుతూ ఉంటామో, మనం నిత్యం చదివేటటువంటి విష్ణు సహస్రనామానికి కూడా ఒక పుట్టినరోజు ఉందండి. అది ఎప్పుడు అంటే భీష్మ ఏకాదశి అని చెప్పుకోవాలి, మాఘమాసంలో. తర్వాత ఇక మాఘ పౌర్ణమి అని చెప్పారు. మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. దాని గురించి మనం చెప్పడానికి అలివి కానంత గొప్ప పర్వదినం. ఈసారి అది కూడా ఆదివారం అనేటటువంటిది రావడం అనేటటువంటిది మరొక అద్భుతమైన సన్నివేశం. ఈ ఆదివారం పౌర్ణమి ఎప్పుడైతే వస్తున్నదో అందులో 1వ తారీఖు చాలా దివ్యమైనటువంటి సన్నివేశం. ఆ రోజున మనం ఖచ్చితంగా మనకి సత్యనారాయణ వ్రతానికి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది, సముద్ర స్నానానికి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. మీకు తోచినటువంటి ఏ చిన్న దాన ధర్మం చేయాలన్నప్పటికీ ఇది పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆఖరికి నేను ఏమీ చేయలేకపోతున్నానండి అంటే ఇంట్లో కూర్చొని లలితా సహస్రనామం పారాయణ చేయడానికి కూడా పౌర్ణమి పర్వదినం చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే రానున్నటువంటి యొక్క 1వ తారీఖున చక్కగా విష్ణు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి వెండి గిన్నెలో పాలు పట్టుకుని ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ ఆ చంద్రబింబం పాలల్లో కనపడుతూ ఉండంగా ఈ లలితా సహస్రనామం మొత్తం గనక ఎవరు చెబుతున్నారో వాళ్ళకి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయని చెప్పారు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. అకాల మృత్యు దోషములు పోతాయని చెప్తున్నారు. దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధి కలుగుతుందని చెప్తున్నారు. అధికార పదవి ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంకా దాని యొక్క ఫలితాలు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే పుస్తకంలో ఫలశ్రుతి మొత్తం రాశారు దాని గురించి. కాబట్టి ఒకటని చెప్పడానికి వీల్లేదు. ఏ కోరికతో చేస్తే ఆ కోరికని నెరవేర్చేటటువంటి తల్లి శ్రీ లలితాంబిక అమ్మవారు. కాబట్టి మనం ప్రాతకాలంలో సత్యనారాయణ వ్రతములు, అలాగే సూర్య నమస్కారాలు, మాఘమాసంలో ఆదివారాలకు ప్రాధాన్యత, ఒక్కొక్క మాసం ఒక్కొక్క వారానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మనం మార్గశిర మాసం చూస్తే గురువారాలకు ప్రాధాన్యత, అలా కార్తీక మాసం చూస్తే సోమవారానికి ప్రాధాన్యత, ఇక్కడ మనం చూస్తే ఆదివారానికి ప్రాధాన్యత. ఈసారి మనకి పౌర్ణమి ఆదివారంతో రావడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. చక్కగా అందరూ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. అది చక్కటి పురాణంలో కూడా చెప్పినటువంటి వాక్యం.
ఆహా. మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అంటాడు సత్యనారాయణ వ్రతంలో. అయ్యా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయమంటారండి అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగితే, అయ్యా మాఘమాసంలో చేయండి, మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో చేయండి, ఓహో, మరి కార్తికేవా శుభేదినే కార్తీక మాసంలో చేయండి, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చేయండి అని చెప్తారు. అయ్యా తిథులు కూడా చెప్పండి, మాసం అంటే 30 రోజులు ఉంది, మళ్ళీ మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, తిథి కూడా మీరే చెప్పేసేయండి అంటే ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం రవి సంక్రమణేపివా అని అన్నాయి సార్. ఏకాదశి కానీ పౌర్ణమి కానీ ప్రతి నెల మనకు సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ రోజైనా చేయమని చెప్పాడు. కాబట్టి ఈసారి మాఘమాసం కలిసి వచ్చింది, ఆదివారాలందరికీ సెలవు కలిసి వచ్చింది, విశేషించి ఆదివారం పౌర్ణమి రెండు కలిసి రావడం అనేటటువంటిది సత్యవ్రతం ఆచరించడానికి అత్యద్భుతమైనటువంటి రోజు. అలాగే లలితా సహస్రనామం, అలాగే మనం సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి సంబంధించి సూర్య యంత్రం వేసి ఎవరు ఆరాధన చేస్తున్నారో, లేదండి అంత పని చేయలేకపోతున్నామంటే కనీసం రాగి చెంబులో రెక్క మందారం పువ్వు అక్షింతలు తీసుకొని సూర్య భగవానుడికి 12 నామాలు చెప్పి అర్ఘ్యం ఇవ్వండి, మీకు పరిపూర్ణమైన ఫలితం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏ కించిత్ ఈ మాసంలో మనం చేసినా కూడా అది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి మాసం. ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం అనేసరికి మనకు అసలు పురాణాల్లో చెప్పింది పొద్దంతా మనం ఉపవాసం ఉండి సాయంకాలం అని, కానీ అందరూ అది ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు. ఎక్కువగా పొద్దున్న చేసుకొని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఏ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితం అంటారు? ఇప్పుడు మీరే చెప్పేశారు దానికి. ఇది ఉదయం అంతా కూడా ఉపవాసాన్ని చేసి సాయంకాలం వేళలో సత్యనారాయణ వ్రతం చేయడమే, ఇప్పుడని కాకుండా ఎప్పుడైనప్పటికీ కూడా ఆ పని చేయమనే అసలు పురాణంలో ఉన్నటువంటి వాక్యం. కాబట్టి ఆదివారం అయింది, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శరీర ధర్మాన్ని అనుసరించి తప్పకుండా ఉదయకాలం అంతా ఉపవాసం ఉండి, స్వామి సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందడానికే నీ వ్రతం చేస్తున్నాను స్వామి అని దండం పెట్టుకొని చక్కగా సాయంకాలం ప్రారంభం వేళలో సుమారుగా 5 గంటలు 6 గంటలకు ప్రారంభం చేసి చక్కగా విధి విధానంగా గనక సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనంతమైనటువంటి ఫలితాలని చెప్పారు. ఎందుకంటే ఆ ఫలితాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు అని చెప్పారు. కాబట్టి కరిష్యే వ్రతం ఉత్తమం అని చెప్పాడు. వ్రతాల్లోకెల్లా కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి వ్రతం, కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటిది. పౌర్ణమిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి ఈసారి 1వ తారీఖు, అలాగే ఆదివారం పౌర్ణమి అన్ని విధాలా కలిసి వచ్చింది. సంఖ్యాపరంగా కూడా ఇది చాలా గొప్పదిగా ఉందన్నమాట. కాబట్టి ఆ అధిపతి కూడా దాన్ని కలవడం అన్ని విధాల పౌర్ణమికి ఈసారి చాలా విశేషాలు ఉన్నాయి. దాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆదివారం కలిసి రావడం వల్ల రాగి చెంబులో నీళ్లు తీసుకొని స్నానం పూర్తయిన తర్వాత రెక్కమందార పువ్వు అన్నమాట, దాన్నే జపా కుసుమం అని పిలుస్తారు. సూర్య భగవానుడి శ్లోకం ఏమిటి అంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమం అంటే రెక్కమందారం పువ్వు అని అర్థం. కాబట్టి ఆ రెక్కమందార పువ్వు ఎర్రటి అక్షింతలు, కుంకుమ ఆవు నెయ్యి వేసి కలిపినటువంటి అక్షతలు, ఈ ఎర్ర మందార పువ్వు చేతిలో పెట్టుకొని మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరేభ్యో నమః అని 12 నామాలు చెప్పబడ్డాయి. ఈ 12 నామాలు చక్కగా చెప్పి గనక నీళ్లు గనక వదిలిపెట్టినట్లయితే ఆ సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అర్ఘ్య ప్రదానం. కాబట్టి అర్ఘ్యములను ఇచ్చినప్పటికి కూడా వీళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యము, అలాగే ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోవడం, అభివృద్ధి కలుగుతూ ఉండడం, ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్లు రావాలన్నా కూడా ఈ ఆదివారం పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అర్ఘ్యం ఆడవాళ్ళైనా ఎవరైనా ఇవ్వచ్చు. 4 వర్ణాల వారు, స్త్రీలు పురుషులు ప్రతి వాళ్ళు కూడా ఈ అర్ఘ్య ప్రదానాన్ని ఆచరించవచ్చు. దాంట్లో ఎటువంటి నియమము లేదు. ఈ తర్వాత సంకష్టహర చతుర్థి ఈ మాసంలో చాలా విశేషమైనటువంటిది. సంకష్టహర చతుర్థి అనేటటువంటిది వ్రతం ప్రారంభించాలి అని సంకల్పించినటువంటి వాళ్ళకి 2 మాసాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి శ్రావణ మాసం, ఒకటి మాఘ మాసం. ఎప్పటి నుంచి మేము సంకష్టహర చతుర్థి మొదలు పెట్టాలండి అని అడిగే వాళ్ళకి మాఘమాసం చాలా మొట్టమొదటి. ఎందుకంటే మాఘ పురాణంలో మనకి సంకష్టహర చతుర్థి వ్రతం గురించి చాలా గొప్పగా చెప్పారు.
సంకష్టహర గణపతిగా ఆవిర్భవించింది కూడా ఈ మాఘ బహుళ చవితి రోజునే అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాఘ బహుళ చవితి సంకష్టహర చతుర్థిని కూడా ఈసారి మీరు అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది ఆయన్ని గరికపోచలు అలాగే గన్నేరు పుష్పాలతో ఎర్రటి అక్షతలతో పూజ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉండిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మన కార్యములు చక్కగా సిద్ధిస్తాయి అని పురాణంలో మనకు తెలియజేశారు. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థిని కూడా మనందరం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇక మనకి ఆఖరి పండుగ మనకి మహాశివరాత్రితో ఈ మాఘమాసం పూర్తవుతుంది. మనం ప్రతి నెల మనకు ఒక శివరాత్రిని ఏర్పాటు చేశారు, అమావాస్య ముందుగా వచ్చేటటువంటి రోజుని. కానీ ఈసారి వచ్చేటటువంటి దానికి మాస శివరాత్రి అని చెప్పలేదు, దాన్ని మహాశివరాత్రి అన్నారు. కాబట్టి అటువంటి మహాశివరాత్రి మహాపర్వదినాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటే ఈ మాసాన్ని మనం అందరం సుసంపన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మాఘమాసం లాంటి మాసం సంవత్సరం మొత్తంలో లేదు. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఉత్తరాయణంలో మొట్టమొదటిది మాఘమాసం అని మనకి పురాణం అంతర్గతంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి